ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో భవనంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు పోటీ చేసిన అభ్యర్థులతో పాటు కొందరిని మాత్రమే అనుమతించబోతున్నారు. వారికి పాసులు జారీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి EEE భవనం వద్ద అయితే ప్రారంభంగా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు అయితే పూర్తి చేయడం జరిగింది. దాదాపు 6 జిల్లాలకు సంబంధించినటువంటి 10 మంది అభ్యర్థులు అయితే ఎన్నికల బరిలో నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 3 అభ్యర్థుల మధ్య మాత్రమే గట్టి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇదే కౌంటింగ్ కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే మనం పరిశీలించుకుంటే కెమెరామెన్ పూర్తిగా విజువల్స్ చూపిస్తున్నట్టు పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్లు ఉన్నాయో బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 122 కేంద్రాల నుండి సేకరించినటువంటి బ్యాలెట్ బాక్సులను అయితే కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు మధ్య ఉన్నటువంటి కౌంటింగ్ రూమ్ ఏదైతే ఉందో కౌంటింగ్ రూమ్కి ఇప్పటికే 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొదటి నుంచి కూడా కంచెను అయితే ఏర్పాటు చేశారు. కంచెను కూడా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి అభ్యర్థులు ఎవరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం అయితే కనిపించదు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రాంతానికి వచ్చి ఎప్పటికప్పుడే పరిశీలించడం అయితే జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ రేపు రాత్రి 9 గంటలకి ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా 42,000 ఓట్లు పోలైనటువంటి 6 జిల్లాలకు సంబంధించిన ఓట్లలో రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవునుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6:30 ప్రాంతానికే కౌంటింగ్ కేంద్రాలకైతే ఎవరైతే ఎన్నికలకు సంబంధించిన లెక్కింపు అధికారులు ఉన్నారో వారి ప్రాంతానికి చేరుకునేందుకు కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారికి సంబంధించినటువంటి స్పెషల్ పాస్ను కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో వారితో పాటు మరికొంతమందికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల వరకు అనుమతించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్లో దాదాపు 22 టేబుల్స్ని అయితే ఏర్పాటు చేస్తారు. 22 టేబుల్స్ ద్వారా పోలేనటువంటి ఓట్లన్నింటినీ కూడా 20 ఓట్ల చొప్పున అయితే వేరు చేస్తారు. అనంతరం 20 ఓట్లను కూడా కట్టగా చుట్టి డ్రమ్ములో వేసే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1000 ఓట్లు అయిన తర్వాత డ్రమ్మునైతే మరో చోటకు తరలిస్తారు. అనంతరం పూర్తిగా ఓట్లన్నీ కూడా విభజన జరిగిన అనంతరం పూర్తిగా ఓట్లను అయితే లెక్కిస్తారు. అయితే పూర్తిగా ఓట్లు లెక్కించిన అనంతరం కూడా రాత్రికి గెలుపొందేటటువంటి అభ్యర్థి రిజల్ట్ని అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. పూర్తిగా పోలీస్ బ్యారికేడ్లతో పాటు పోలీస్ పికెట్ను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకొచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద అయితే భద్రపరిచారు. రేపు ఉదయం అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను తెరిచిన అనంతరం కూడా పోలీస్ బందోబస్తు మధ్య అయితే పూర్తిగా ఇక్కడికి 122 బ్యాలెట్ బాక్సులను అయితే తీసుకురానున్నారు. బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చిన అనంతరం కూడా అభ్యర్థుల సమక్షంలోనే వాటిని తెరిచి 22 టేబుల్స్ పైన కూడా వేయనున్నారు. 22 టేబుల్స్ పైన వేసిన అనంతరం కూడా ఒక్కొక్క ఓటును అయితే కౌంటింగ్ చేయనున్నారు. మొదట ప్రాధాన్యత ఓటుతో పాటు రెండవ ప్రాధాన్యత ఓటు, మూడవ ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా అభ్యర్థులంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారో పూర్తిగా పార్కింగ్ ప్రదేశాన్ని కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులతో పాటు 10 మంది అభ్యర్థులు కేవలం 3 అభ్యర్థుల మధ్య మాత్రమే గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుందంటూ కూడా ఇప్పటికే చాలామంది అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పోలిన ఓట్లను లెక్కించిన అనంతరం కూడా రేపు సాయంత్రం అభ్యర్థిని వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.